హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగీస్. ఏంటి హెయిర్కి ఏదో అప్లై చేసి మసాజ్ చేసేస్తుంది అనుకుంటున్నారా? ఏంటి కదండి, నా హెయిర్ ఇంత లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇదే కారణం అనమాట. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఎలా మసాజ్ చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ ఇది కూడా చూపిస్తున్నాను కదండి, ఇదే అనమాట ఆ రెమెడీ. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. హెయిర్కి అయితే అప్లై చేసేసుకొని, అండ్ ఇది వచ్చేసి హెడ్ బాత్కి ముందు అయితే అప్లై చేసుకోవాలి. నేను అప్లై చేసుకోవాలండి అసలు కానీ నేను మర్చిపోయాను. అండ్ 24 hours తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకుంటే చాలా బాగా ఎదుగుతుంది అనమాట హెయిర్. అండ్ ఇది ఖచ్చితంగా మర్చిపోకండి. నేను 3 years నుంచి వాడుతున్నానండి, అస్సలు వదలకండి దీన్ని వచ్చేసి. అండ్ దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే హెయిర్ అయితే అసలు ఉండదు, ఇంకా ఉన్నదానికంటే ఇంకా ఎదుగుతుంది. అండ్ దీనికంటే మంచిది ఏంటంటే తలపోటు అయితే అసలు రాదన్నమాట. అండ్ ఇంకా చాలా బాగా పనికొస్తుంది అనమాట ఈ రెమెడీ. చూస్తున్నారు కదండి, బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి మా డాడీకి, మా అమ్మమ్మకి అందరికీ ఇదే అప్లై చేస్తాను, నేనే మసాజ్ చేస్తాను అది కూడా. అండ్ చూస్తున్నారు కదండి, చాలా లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉంది కదండి నా హెయిర్. అండ్ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే హెడ్ ఎక్స్ అయితే అస్సలు రావు, చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. అండ్ హెడ్ ఎక్ అయితే అస్సలు రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట. చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి నాకు మా అమ్మ తయారు చేసి పెడుతుంది. అండ్ 3 years నుంచి మా అమ్మే తయారు చేస్తుంది, ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి వాడుతుంది అనమాట. అందుకే నేను కూడా ఇదే వాడుతున్నాను, మా చెల్లి కూడా ఇదే వాడుతుంది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇదే వాడతామండి. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కదండి నా హెయిర్. అండ్ చూస్తున్న విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. మీ హెయిర్కి మొత్తానికి అప్లై చేసుకోండి. ఆ తర్వాత కొప్పు వేసేసుకొని ఇంకా స్నానం చేసి జడ వేసేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేసేసుకోవాలి. అండ్ నేను హెడ్ బాత్ చేసుకున్న తర్వాత అప్లై చేసేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకవేళ అలా మర్చిపోయిన వాళ్ళైతే హెడ్ బాత్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. అంతే అండి, అయితే హెయిర్ మొత్తానికి నీట్గా అప్లై చేసేసుకున్నాను. అండ్ మొత్తం చూసేసుకోండి, ఇంకా అప్లై చేసేసుకోండి. చూసారు కదండి, అయిపోయింది. ఇంకా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి. అంతే అండి, మెథడ్ చూసారు కదా. ఇలా నీట్గా స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేసుకోండి, హెయిర్ చాలా లాంగ్ అవుతుంది. అండ్ ఇలా మసాజ్ చేసుకోండి. అండ్ నేను చెప్పిన విధంగా చేసినట్టయితే మీ హెయిర్ నా హెయిర్ కంటే లాంగ్ అవుతుంది. అండ్ ఇది మా అమ్మ చెప్పింది. అండ్ అయిపోయిన తర్వాత స్నానం చేసేయండి. అండ్ నార్మల్ స్నానమే, తల స్నానం అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ ఆయిల్ ప్లేస్లో అప్లై చేసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి